ఒక్క ఓవర్లో ఆర్సీబీ చేసిన విధ్వంసం జీటీని ఓడించింది, క్వాలిఫైర్ 1ని గెలిపించింది, ఫైనల్లో అడుగు పెట్టేలా చేసింది. అవును బాస్, ఒక్క ఓవర్ మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసింది. ఆర్సీబీ 14 ఓవర్స్ పూర్తయ్యేసరికి 140 పరుగులు మాత్రమే చేసింది. దాంతో క్వాలిఫైర్ 1లో ఏదైతే బిగ్ టార్గెట్ ఇవ్వాలి అనుకుందో అది అసాధ్యంలా కనిపించింది. కేవలం 10 రన్ రేట్తో పరుగులు వస్తున్నాయి. ఎట్ ద సేమ్ టైం ఆర్సీబీ బ్యాటర్స్ క్రీజ్లో కొంచెం ఇబ్బంది పడుతున్నట్లు కనిపించారు. బట్ 15th ఓవర్లో ఆర్సీబీ బ్యాటర్స్ ఏదైతే విధ్వంసం చేశారో, ఎలా అయితే తుఫాన్ బ్యాటింగ్తో బౌండరీల మోత మోగించారో, దాంతో ఒక్కసారిగా మూమెంటం మొత్తం పూర్తిగా షిఫ్ట్ అయిపోయింది. 14 ఓవర్స్కి ఆర్సీబీ స్కోర్ 140, కానీ 15th ఓవర్ ముగిసేసరికి ఆర్సీబీ స్కోర్ 168. అవును బాస్, 168 అంటే ఆ ఓవర్లో 6 బంతుల్లో ఏకంగా 28 రన్స్ దండుకున్నారు. ఫస్ట్ బంతికి సింగిల్ వచ్చింది, సెకండ్ బంతికి సింగిల్ వచ్చింది, థర్డ్ బాల్కి 4 సాధించారు, ప్లస్ అది నో బాల్. సో 5 పరుగులు వచ్చాయి. నెక్స్ట్ బంతి వైడ్, ఆ తర్వాత అఫీషియల్ థర్డ్ బాల్ని 4కి తరలించారు. మళ్ళీ 4వ బంతి నో బాల్, అక్కడ 2 పరుగులు వచ్చాయి. అఫీషియల్ 4th బాల్కి 4 బాధేశారు. ఇక 5th బాల్ని ఈసారి 6కి తరలించారు. చివరి బంతికి మళ్ళీ 4 బాధేశారు. ఇలా కుల్వంత్ కేజ్రోలియా వేసిన 15th ఓవర్లో ఏకంగా 28 రన్స్ రాబట్టేశారు. అసలు ఈ బాలర్ని ఈ మ్యాచ్లోనే ఎందుకు ఆడించారో తెలియదు. ఈ సీజన్ మొత్తంలో ఒక్క మ్యాచ్ ఆడని తనకి క్వాలిఫైర్ 1 లాంటి బిగ్ మ్యాచ్లో, కీలకమైన మ్యాచ్లో ఆడించారు. కానీ తాను వేసిన 15th ఓవర్లో 28 రన్స్ బాధేసి ఆ ఓవర్ని బిగ్ ఓవర్గా మార్చడమే కాదు, అక్కడి నుండి మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశారు. 15th ఓవర్లో 28 రన్స్, 16th ఓవర్లో 21 రన్స్, 17th ఓవర్లో 15 రన్స్, 18th ఓవర్లో 10 రన్స్, 19th ఓవర్లో 21 రన్స్, ఇక చివరి ఓవర్లో 19 రన్స్. ఇలా ఆర్సీబీ బ్యాటర్స్ బీభత్సం చేసేశారు. ఈ బీభత్సం వెనుక కృణాల్ పాండ్యా ఉన్నాడు, జితేష్ శర్మ ఉన్నాడు, మెయిన్గా అయితే ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటీదార్ ఉన్నాడు. నిజంగా బాస్, పటీదార్ ఈ మ్యాచ్లో విలయ తాండవం చేసేశాడు. 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించిన పటీదార్ చివరికి కేవలం 33 బంతుల్లోనే 9 సిక్స్లు 5 ఫోర్లతో 282 స్ట్రైక్ రేట్తో 93 రన్స్ బాది మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడేశాడు. మ్యాచ్ విన్నింగ్ నాక్ అని ఎందుకు అంటున్నానంటే 14 ఓవర్స్కి 140 పరుగులతో ఉన్న ఆర్సీబీ నార్మల్గానే కనిపించింది. బట్ 20 ఓవర్స్ పూర్తయ్యేసరికి ఏకంగా 254 పరుగుల అతి భారీ స్కోర్ చేసేసింది. యాక్చువల్గా ఈ స్కోర్ ఐపీఎల్ ప్లే ఆఫ్ హిస్టరీలోనే హయ్యెస్ట్ స్కోర్. ఇక ఆర్సీబీ ఈ స్కోర్ వరకు చేరింది అంటే దానికి కారణం రజత్ పటీదార్. కాబట్టి తనది మ్యాచ్ విన్నింగ్ నాకే. అయితే ఈ విలయ తాండవం మొదలైంది మాత్రం 15th ఓవర్లోనే. సో ఒక్క ఓవర్ మ్యాచ్ మూమెంటంని మార్చేసింది. గుజరాత్ టైటన్స్ని బ్యాటింగ్ మొదలు పెట్టకముందే ఓటమి అంచున నిలబెట్టేసింది. ఈ విషయంలో మీరేమంటారు బాస్? 15th ఓవర్ మ్యాచ్ స్వరూపాన్ని మార్చిన ఓవర్ అని మీరు ఒప్పుకుంటారా? ఎస్ ఆర్ నో? తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి బాస్. అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.